భారత్ విదేశీ విధానంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అంశం భారత్ అమెరికా సంబంధాలు. మొట్టమొదటి నుంచి ఈ సంబంధాలు చాలా వినూత్నంగా ఉండాయి. ముఖ్యంగా భారతదేశానికి స్వతంత్రం రాకముందు రోజులు చూస్తే కనుక అమెరికా ఈజ్ ఎ స్ట్రాంగ్ ఓటరీ ఫర్ డెమోక్రసీ. ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యము, స్వతంత్రత అనే అంశం మీద అమెరికా ఎక్కడా కూడా రాజీ పడలేదు. అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళకి చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇండియాకి తొందరగా స్వతంత్రం వచ్చేట్టు చేసింది కూడా దానిలో అమెరికా పాత్ర చాలా ఉంది. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ టైం మీకు తెలుసు, ప్రపంచంలో ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది, అంటే కోల్డ్ వార్. అమెరికా క్యాపిటలిస్ట్ దేశాలు అంటే వెస్ట్రన్ యూరోపియన్ దేశాలు ఒకవైపు, సోవియట్ రష్యా ఈస్టర్న్ యూరోపియన్ దేశాలు ఇంకొక వైపు ప్రచ్ఛన్న యుద్ధం మొదలుపెట్టాయి. అంటే ఇట్స్ నాట్ ఏ డైరెక్ట్ వార్ బట్ అన్ ఇండైరెక్ట్ వార్. రెండు ఐడియాలజీస్కి పడిందనమాట ఈ వార్ మొత్తం. ఒక పక్క క్యాపిటలిజం, ఇంకో పక్క కమ్యూనిజం. ఆ టైంలో భారతదేశం అలీన్ ఉద్యమానికి, నాన్ అలైన్ మూమెంట్కి సారథ్యం వహించిందనమాట. ఆ టైంలో అమెరికాకి అది అంతగా నచ్చలేదు. ఇన్ఫ్యాక్ట్ జనరల్ డౌగ్లాస్, అమెరికాకి చెందిన ఒక జనరల్ డౌగ్లాస్ అని ఆయన ఒక మాట చెప్పారు, దోస్ హూ ఆర్ నాట్ విత్ అస్ ఆర్ అగెనిస్ట్ అస్ అని. అంటే మాతో లేకపోతే మాకు వ్యతిరేకం అని మేము భావిస్తున్నాం అని చెప్పి జనరల్ డౌగ్లాస్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం చూస్తే కనుక అమెరికా ఇండియాకి అప్పుడప్పుడు సహాయం కూడా గొప్పగానే చేసింది. ముఖ్యంగా ఆపరేషన్ PL-480 కింద అమెరికా ఇండియాకి ఫుడ్ గ్రెయిన్ సప్లై చేయటం. అదేవిధంగా రాక్ ఫెల్లర్, రకరకాల ఫౌండేషన్స్ వీళ్ళందరూ కూడా ఇండియాకి, ముఖ్యంగా చూస్తే ఫోర్డ్ ఫౌండేషన్ వాళ్ళు ఇండియాకి చాలా హెల్ప్ చేశారు చాలా సందర్భాల్లో. అయితే అమెరికా పాకిస్తాన్ సంబంధాలు అప్పట్లో చాలా క్లోజ్గా ఉండేవి. వాళ్ళు అనేక కూటములు అలయన్స్గా కూడా ఉన్నారు. 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ టైంలో అమెరికా డైరెక్ట్గా పాకిస్తాన్కి సహాయం అందించడానికి ట్రై చేయటం ఇండియాకి అస్సలు నచ్చలేదు. ఆ తర్వాత అంశాలు మనందరం చూస్తూనే ఉన్నాం. అయితే ముఖ్యంగా 2000 సంవత్సరం వరకు కూడా భారత్ అమెరికా సంబంధాలు అంత గొప్పగా లేవనే చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ ఇన్ ఏ రోలర్ కోస్టర్. ఒకసారి హైలో ఉంటే ఒకసారి లోలో ఉంటాం అనమాట. అలా ఉండే అనమాట. అయితే అమెరికాలో సెప్టెంబర్ 11, 2001లో అటాక్ జరిగిన తర్వాత అమెరికా వార్ అగెనిస్ట్ టెర్రరిజంకి వ్యతిరేకంగా, టెర్రరిజంని అణిచేసే దిశగా అమెరికా ప్రయత్నాలు మొదలెట్టినప్పుడు అప్పుడు ఇండియా అమెరికా సంబంధాలు కొంత బలపడటం, ముఖ్యంగా అమెరికా పాకిస్తాన్ దూరం అయిన తర్వాత అమెరికా టెర్రరిజంకి ఫైనాన్స్ అంటే పాకిస్తాన్కి సపోర్ట్గా ఫండింగ్ అమెరికా తగ్గించిన తర్వాత పాకిస్తాన్ ఆ డబ్బుని టెర్రరిజంకి మళ్లించడం సాధ్యం కాని పరిస్థితి టైంలో ఇండియా అమెరికా సంబంధాలు మెరుగుపడటం మొదలయ్యాయి. ముఖ్యంగా 2004లో NSSP నెక్స్ట్ స్టెప్ ఫర్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఇండియా అమెరికా మధ్య కుదరటం, 2006లో ఇండో-US న్యూక్లియర్ డీల్ కుదరటం, ఆ తర్వాత బరాక్ హుస్సేన్ ఒబామా అధికారంలోకి రావటం. ఆయన మొదట్లో కాస్త ఇండియాకి దూరంగా ఉన్నప్పటికీ రాను ఇండియాకి దగ్గర అవటం, ముఖ్యంగా అమెరికాతో ఇండియా రకరకాల లాజిస్టిక్ అగ్రిమెంట్స్ సైన్ చేసుకోవడం జరిగింది. రీసెంట్గా బెకా అనమాట, అంతకుముందు కామ్కాసా, జిస్మోవా, లెమోవా, రీసెంట్గా బెకా. అదేవిధంగా ఇండియా చాలా కూటముల్లో ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్ సంబంధించి, తర్వాత ఈ వెపన్ సంబంధించి, తర్వాత న్యూక్లియర్ ఆర్సనల్ సంబంధించి రకరకాల కూటములు ఉన్నాయి. దానికి సంబంధించి వెపన్స్ని తగ్గించడం కోసం ఉన్న కూటములు, ఉదాహరణకి ఆస్ట్రేలియా గ్రూప్, వాస్నార్ అరేంజ్మెంట్, MTCR, వీటన్నిటిలో ఇండియా మెంబర్ కావటం. అదే టైంలో బరాక్ హుస్సేన్ ఒబామా ఇండియాకి NSGలో న్యూక్లియర్ సప్లైస్ గ్రూప్లో చోటు ఇప్పించడానికి విఫలయత్నం చేశారు, కానీ చోటు దొరకలేదు, అది వేరే విషయం. అట్లా భారత్ అమెరికా సంబంధాలు, ముఖ్యంగా వార్ అగెనిస్ట్ టెర్రరిజం, తర్వాత అమెరికన్ ఫారెన్ పాలసీ అట్లాంటిక్ నుంచి పసిఫిక్కి మారిన తర్వాత కూడా ఇండియాతో చాలా దగ్గరగా అమెరికా రావడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా మలబార్ జాయింట్ ఎక్సర్సైజెస్, తర్వాత క్వాడ్లో ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ కలిసి ఉండటం, ఇవన్నీ కూడా ముఖ్యంగా చైనాను కౌంటర్ చేయడం అంశంలో కూడా ఇండియా అమెరికా కొన్ని అంశాల్లో దగ్గరగా వచ్చినట్టు అర్థమవుతా ఉంది. సో ఈ సందర్భంలో మోడీ గారి మొట్టమొదటి స్టేట్ విజిట్ టు అమెరికా. ఇప్పటికి మోడీ గారు 6 సార్లు అమెరికాకి వెళ్ళారు. అవన్నీ స్టేట్ విజిట్స్ కాదు. యాక్చువల్గా అమెరికాతో స్టేట్ విజిట్ అంటే ఇంతకుముందు మన రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, తర్వాత మన్మోహన్ సింగ్ గారు మన ప్రధాని, ఇప్పుడు మోడీ గారు. ఇది 3rd స్టేట్ విజిట్ బై ఇండియన్ ప్రీమియర్ అనమాట. జనరల్గా హెడ్ ఆఫ్ ద నేషన్ వెళ్తారు, కానీ ఇక్కడ ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ చాలా పవర్ఫుల్ కాబట్టి ఈయనకి స్టేట్ నుంచి ఆహ్వానం వచ్చింది. అమెరికాకి స్టేట్ విజిట్ అంటే స్టేట్ అతిథి అనమాట. జూన్ 21 నుంచి 24 వరకు మన మోడీ గారు అమెరికాలో ఉన్నారు. ఆ టైంలో బిడెన్ గారు అతిథిగా మోడీ గారు అన్ని ప్రోటోకాల్ స్వీకరించారు, స్టేట్ విజిట్ డిన్నర్ స్వీకరించారు, అన్ని చాలా ప్రయారిటీ ఉంటుంది అనమాట. జనరల్గా ఇది అమెరికా స్ట్రాటజిక్గా ఇంపార్టెంట్ దేశానికి, తన మిత్ర దేశాలకే ఇలాంటి స్టేట్ విజిట్ అవకాశం ఇచ్చింది. అటువంటిది మోడీ గారికి స్టేట్ విజిట్ అవకాశం ఉండటం చాలా గొప్ప విషయాన్ని కూడా చెప్పొచ్చు. గ్రోయింగ్ ఇండియాస్ ఇన్ఫ్లుయెన్స్, ముఖ్యంగా G20 ఇలాంటి వాటిలో ఇండియా లీడర్షిప్ అవుతున్నప్పుడు గ్రోయింగ్ ఇన్ఫ్లుయెన్స్లో మనకి ఇండియా అమెరికా సంబంధాలు మనం దగ్గరగా చూడొచ్చు అనమాట. సో ఈ సందర్భంగా 58 పారాగ్రాఫ్స్ ఉన్న ఒక జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు
ఇండియా అమెరికా కలిసి. ఈ 58 పారాగ్రాఫ్స్ ఉన్న జాయింట్ స్టేట్మెంట్లో 7 ముఖ్యమైన అంశాలు లేదా 7 పిల్లర్స్ ఉన్నాయి, 7 స్ట్రాంగ్ పిల్లర్స్ ఉన్నాయన్నమాట. ఈ 7 స్ట్రాంగ్ పిల్లర్స్ ఫస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. 1 టెక్నాలజీ పార్ట్నర్షిప్, 2 డిఫెన్స్ పార్ట్నర్షిప్, 3 పీపుల్ సెంట్రిక్ ఎఫర్ట్స్, 4 కోఆపరేషన్ ఇన్ ద ఇండో పసిఫిక్, 5 సస్టైనబుల్ డెవలప్మెంట్, 6 ఇనిషియేటివ్స్ ఆన్ హెల్త్, 7 ఫైటింగ్ టెర్రరిజం అండ్ డ్రగ్స్ అనమాట. ఈ 7 భారత్ అమెరికా సంబంధాల్లో ఇప్పుడు ప్రస్తుతం మోడీ గారి విజిట్లో 7 కీలక అంశాలు 58 పారాగ్రాఫ్ జాయింట్ స్టేట్మెంట్లో 7 కీలక అంశాల్లో ప్యాక్ట్స్ కొన్ని ఒప్పందాలు అగ్రిమెంట్స్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క అంశంలో ఏముందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ది టెక్నాలజీ పార్ట్నర్షిప్ అనమాట. ముఖ్యంగా మనకు తెలుసు ఇండియా సెమీ కండక్టర్ మిషన్ లాంచ్ చేసింది. సెమీ కండక్టర్లో ఇండియా కూడా తను సెల్ఫ్ సస్టైన్ అవ్వాలనుకుంటుంది, భవిష్యత్తులో ప్రపంచంలో లీడర్ అవ్వాలనుకుంటుంది. ముఖ్యంగా ఇప్పుడు వరకు సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్లో చైనా టాప్ కదా. చైనా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంట్రీ ఇన్ ద సెమీ కండక్టర్. చాలా ఈ గ్రోయింగ్ సౌత్ కొరియా కానీ చైనా కానీ టాప్లోనే, చైనా ఇంకా టాప్లో ఉంది. సో దానికి ధీటుగా ఇండియా సమాధానం చెప్పాలనుకున్న టైంలో అమెరికాకు చెందిన మైక్రాన్ టెక్నాలజీ అనే కంపెనీ సెమీ కండక్టర్ మిషన్లో పెట్టుబడి పెడుతోంది. ముఖ్యంగా $800 million ఇన్వెస్ట్ చేయబోతుందంట ఈ మైక్రాన్ టెక్నాలజీ అనే కంపెనీ మన సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్లో. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఇంపార్టెంట్ టెక్నాలజీ పార్ట్నర్షిప్. అదేవిధంగా క్రిటికల్ మినరల్స్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇండస్ట్రియల్ గ్రోత్లో. అమెరికా ఈపాటికే లాస్ట్ ఇయర్ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అని చెప్పి 12 దేశాలతో చేసుకుందనమాట. దానిలో ఇప్పుడు ఇండియా కూడా భాగస్వామి అయింది. దీంతో మనకి క్రిటికల్ మినరల్స్లో కూడా ఎఫిషియన్సీ బయలుదేరింది. దానిలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఇండియా దానిలో కూడా అడ్వాన్స్ టెక్నాలజీ రీచ్ చేయగలదు. 1 సెమీ కండక్టర్, 2 క్రిటికల్ మినరల్స్ అనమాట టెక్నాలజీ పార్ట్నర్షిప్లో. 3 అడ్వాన్స్డ్ టెలికమ్యూనికేషన్స్. అడ్వాన్స్ టెలికమ్యూనికేషన్ విధానంలో ముఖ్యంగా మనం 6G టెక్నాలజీలోకి వెళ్దాం అనుకుంటాం. దానిలో కూడా అమెరికా మనకి సపోర్ట్ ఇవ్వబోతోంది. అండ్ నాసా ఇస్రో కోఆపరేషన్ ఇంతకుముందు నుంచి ఎప్పటి నుంచో ఉంది. నిస్సార్ అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. అయితే కొత్తగా అమెరికాకు సంబంధించిన స్పేస్ అకార్డ్స్, ఆర్టెమిస్ అకార్డ్స్ అని ఉంటాయి. దానికి సంబంధించి ఆల్రెడీ 26 దేశాల పార్ట్నర్షిప్ ఉంది. మూన్, మార్స్ ఇవన్నీ ఎక్స్ప్లోరేషన్ సంబంధించిన అకార్డ్స్ ఇవన్నీ కూడా. దీనిలో ఇండియా కూడా పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కానుందంట. అండ్ ఇప్పుడు కొత్త టెక్నాలజీ మనకు తెలుసు, క్వాంటమ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీనికి సంబంధించి కూడా ఇండియా అమెరికా జాయింట్ ఫోరం ఆన్ ఇండో అమెరికా క్వాంటమ్ టెక్నాలజీ కోఆర్డినేషన్ ఒకటి స్టార్ట్ కాబోతుంది. ఇండియా యుఎస్ క్వాంటమ్ టెక్నాలజీ కోఆర్డినేషన్ మెకానిజం ఒకటి స్టార్ట్ కాబోతుంది. క్వాంటమ్ టెక్నాలజీలో ఇండియా అమెరికా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా ప్రమోట్ చేయబోతున్నారనమాట. తర్వాత కట్టింగ్ ఎడ్జ్ రీసెర్చ్. మీకు తెలుసు సోఫిస్టికేటెడ్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్లో హై క్లాస్ రీసెర్చ్ చాలా అవసరము. దానికి సంబంధించి అమెరికాకు చెందిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ వాళ్ళు, యుఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ మరియు ఇండియాకు చెందిన డిపార్ట్మెంట్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీళ్ళందరూ కొలాబరేషన్తో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద రీసెర్చ్ చేయబోతున్నారు, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఇండియాలోకి తీసుకురావడానికి. అదేవిధంగా ఇన్నోవేషన్ హ్యాండ్ షేక్. ఇండియా ఇన్క్యుబేటర్ సెంటర్గా వరల్డ్లో చాలా అంశాలు మారుతుంది. అదేవిధంగా మనకు తెలుసు మనము స్టార్టప్ ఇండియాస్ ఇన్నోవేషన్స్ మీద ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాం అనమాట. సో అదేవిధంగా ఇండియా అమెరికా, ఇండియా యుఎస్ కమర్షియల్ డైలాగ్ అనే ఒక డైలాగ్స్ మెకానిజం ఒకటి ఇన్నోవేషన్ హ్యాండ్ షేక్ అని చెప్పి ఇన్నోవేషన్లో మన స్టార్టప్ ఎకోసిస్టంలో కోఆపరేషన్కి స్టార్ట్ అవబోతున్నాం. అదేవిధంగా ఫైబర్ ఆప్టిక్స్లో కూడా ఇండియా ఫైబర్ ఆప్టిక్లో కూడా అమెరికా ఇన్వెస్ట్ చేయబోతుంది. ఈ విధంగా టెక్నాలజీ పార్ట్నర్షిప్లో అనేక ఎలిమెంట్స్లో అమెరికా ఇండియా కొలాబరేషన్ ఈ మోడీ గారి విజిట్ సందర్భంగా కుదిరిందనమాట. ఇది చాలా అద్భుతమైన విషయం. రెండోది మొత్తం 7 ఏరియాస్లో మనం 58 పారాగ్రాఫ్ జాయింట్ స్టేట్మెంట్ చేసాం. మొదటిది టెక్నాలజీ పార్ట్నర్షిప్, రెండోది డిఫెన్స్ పార్ట్నర్షిప్ అనమాట. డిఫెన్స్ పార్ట్నర్షిప్లో ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ టు కోప్రొడ్యూస్. మీకు తెలుసు జనరల్ ఎలక్ట్రికల్ కంపెనీ, ఇండియాను జీఈ వాళ్ళు అందరూ కలిసి కోప్రొడ్యూస్ F414 కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ను మనం 2 దేశాలు కలిపి ప్రొడ్యూస్ చేయబోతున్నాం అనమాట. ఈ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా చిన్న చుట్టుపక్కల దేశాలు అండ్ డిటరెన్స్ కూడా అవసరం కదా ఇండియా క్రియేట్ చేయడం. సో ముఖ్యంగా చైనా ఉంది, పాకిస్తాన్ ఉంది. సో కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనకు చాలా అవసరం అనమాట. సో జీఈ జనరల్ ఎలక్ట్రికల్స్తో F414 ఇంజిన్ కోఆపరేషన్ చేసుకుంటున్నాం. దాంతోపాటు జనరల్ అటామిక్స్ MQ-9Bs కూడా మనం కోఆపరేషన్లో, ముఖ్యంగా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ డ్రోన్ కోఆపరేషన్ చేసుకుంటున్నాం. నేవల్ షిప్స్లో కోఆపరేషన్ చేసుకుంటున్నాం. డిఫెన్స్లో ఇన్నోవేషన్ బ్రిడ్జ్ని ఇండియా యుఎస్ డిఫెన్స్ యాక్సిలరేషన్ ఎకోసిస్టమ్ ఇందస్ ఎక్స్ అని చెప్పి ఒక కొలాబరేషన్ డిఫెన్స్లో ఇన్నోవేషన్కి ప్రమోట్ చేస్తున్నాం అనమాట. సో ఆర్మీలో, ఎయిర్వేస్లో, తర్వాత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ మూడిట్లో డిఫెన్స్ కొలాబరేషన్ ముందుకెళ్తుందని చెప్పొచ్చు ఇండియా యుఎస్ మధ్య. ముఖ్యంగా జీఈ వాళ్ళతో F414 మాత్రం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ మాత్రం దీనిలో
ఒక సోఫిస్టికేటెడ్ నిష్ ఏరియా అని చెప్పొచ్చు. తర్వాత పీపుల్ సెంట్రిక్ ఎఫర్ట్స్లో మనకు తెలుసు స్టూడెంట్ వీసాసు, ఇండివిజువల్ వీసాస్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. డొమెస్టిక్ వీసా రెన్యువల్స్ ఇవన్నీ కూడా కొత్త కొత్త కాన్సులేట్స్, యుఎస్ కొత్త కాన్సులేట్స్ ఇండియాలో ఓపెన్ చేసే దిశగా కూడా ముఖ్యంగా బెంగళూరు, అహ్మదాబాద్ ఇలాంటి చోట్ల న్యూ కాన్సులేట్స్ కూడా యుఎస్ ఓపెన్ చేద్దాం అనే ఆలోచనలో ఉందంట. కల్చరల్గా కూడా మనం ఎక్కువ కనెక్టివిటీ పెంచుకోబోతున్నాము. కల్చరల్ ప్రాపర్టీ అగ్రిమెంట్స్ కూడా ఇండియా యుఎస్ మధ్య జరగబోతోందంట. సో ముఖ్యంగా స్టూడెంట్స్ మీద ఎక్కువ అమెరికన్ యూనివర్సిటీస్ ఇండియన్ స్టూడెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయబోతాయంటే ఇంక ముందు. తర్వాత ఇండో పసిఫిక్ రీజన్లో కోఆపరేషన్. ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను, అట్లాంటిక్ నుంచి అమెరికా ఆలోచన అంతా ఇండో పసిఫిక్ వైపు మరలిందనమాట. సో ఇండో పసిఫిక్ ఈజ్ ద లీడింగ్ గ్లోబల్ థియేటర్ అని చెప్పొచ్చు. సో దీనిలో యుఎస్ విల్ జాయిన్ ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్. యుఎస్ కూడా ఇండో పసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్లో జాయిన్ కాబోతుంది. అది మోడీ గారికి కూడా ఇష్టమైన ప్రాజెక్ట్ అంట. అదేవిధంగా ఇండియన్ ఓషన్ డైలాగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇండియా యుఎస్ మధ్య, అది కూడా జరగబోతోంది. ఇక్కడ నుంచి ఇంకా పెద్ద స్థాయిలో అందరు స్టేక్ హోల్డర్స్ని పిలిచే. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్, మీకు తెలుసు సుస్థిర అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ ఎనర్జీ వీటి మీద ఇండియా యుఎస్ కోఆపరేట్ చేయబోతున్నాయంట. సో నేషనల్ క్లైమేట్ అండ్ ఎనర్జీ గోల్స్లో ఇండియాకి యుఎస్ సపోర్ట్ చేయబోతోందంట. తర్వాత హెల్త్, ముఖ్యంగా ఫైటింగ్ క్యాన్సర్ అండ్ డయాబెటీస్, క్యాన్సర్ ఈ రెండు కూడా ఇండియాలో చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి, విస్తరిస్తున్నాయి అనమాట. నెగిటివ్గా హెల్త్ కేర్లో ఇది ఎఫెక్ట్ పడుతుంది. మన హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్ మీద కూడా ఇది ఎఫెక్ట్ పడుతుంది. సో యుఎస్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మనకి కొలాబరేట్ చేసి వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్, వాళ్ళ యొక్క రీసెర్చ్ మన హెల్త్ కేర్ సిస్టంలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ముఖ్యంగా డయాబెటీస్, డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజ్ సంబంధించి కూడా స్పెషల్ కేర్, దాంతోపాటు క్యాన్సర్ కేర్ కూడా వీటన్నిటిలో మనకి సపోర్ట్ రాబోతుంది అనమాట. సో ఈ బిడెన్ గారు కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారంట. తర్వాత టెర్రర్ అండ్ డ్రగ్స్, ముఖ్యంగా మనకు తెలుసు ఆల్ ఖైదా, తర్వాత ఐఎస్, డాయిష్, లస్కర్ ఈ తోయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఈ గ్రూప్స్ అన్నిటిపైన ఇండియా టెర్రరిస్ట్కి బాధితురాలే. అమెరికా కూడా చాలా బారిన పడింది టెర్రరిజం మీద. సో ఈ రెండు దేశాలు కూడా కౌంటర్ గ్లోబల్ టెర్రరిజం మీద జాయింట్ స్టేట్మెంట్లో ప్రత్యేకంగా ఫోకస్ చేశారంట. అదేవిధంగా పాకిస్తాన్ అంశాల్లో కూడా ఇండైరెక్ట్గా చర్చ చేసుకోవడం జరిగింది. అండ్ బోత్ ఇండియా అండ్ అమెరికా స్ట్రాంగ్లీ కండెమ్డ్ క్రాస్ బార్డర్ టెర్రరిజం అనమాట. ఫైనల్గా చెప్పాలి అంటే కౌంటర్ నార్కోటిక్స్ డ్రగ్ అబ్యూస్ సంబంధించి, సింథటిక్ డ్రగ్స్, ప్రీకర్సర్స్ డ్రగ్స్ వీటన్నిటికి సంబంధించి ఇండియా, అమెరికా దీని మీద స్పెషల్గా డ్రగ్ అబ్యూస్ సంబంధించి కూడా జాయింట్ స్టేట్మెంట్లో డిస్కస్ చేస్తుంది. మొత్తం ఈ జాయింట్ స్టేట్మెంట్ 58 పారాగ్రాఫ్స్, 7 పిల్లర్స్ నడిచింది. దాంతోపాటు మీకు తెలుసు ఇండియా అమెరికా సంబంధాలు దే ఆర్ గోయింగ్ టు ట్రెండ్ ఇన్ ద వరల్డ్ ఇన్ ఫ్యూచర్. ఎందుకంటే ఇండియా ఈ సంవత్సరం G20 లీడ్ చేయటము, అదేవిధంగా ఏషియాతో ఇండియాకి సమ్మిట్ లెవెల్ పార్ట్నర్షిప్, ఏషియన్ రీజన్ ఫోరంలో ఇండియా మెంబర్ అయి ఉండటం, IMF, వరల్డ్ బ్యాంకు, WTO ఇష్యూస్, ఈసారి ఇండియా SCO హోస్ట్ చేస్తుంది. అది కూడా అంటే అమెరికా దానిలో మెంబర్ కాకపోయినా అమెరికా వాచింగ్ హౌ ఇండియా ఇస్ గ్రోయింగ్ యాజ్ విశ్వగురు. సో కాబట్టి అమెరికా ఇండియాని చాలా స్ట్రాటజిక్గా తీసుకుంటుందని అర్థమవుతుంది. అదేవిధంగా మనం లాస్ట్ ఇయర్ చూస్తే US హ్యాస్ ఎమర్జ్డ్ ద లార్జెస్ట్ బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ విత్ ఇండియా. అండ్ పర్టికులర్లీ ఇన్ 2022-2023 ట్రేడ్ రిలేషన్స్ బాగా పెరిగాయి ఇండియా US మధ్య. దాదాపు ఇయర్ 7.65% ట్రేడ్ పెరిగిందనమాట. సో ప్రజెంట్ ట్రేడ్ యాజ్ ఆన్ డేట్ ఏంటంటే $128.55 బిలియన్ ఉంది ఇండియాకి USకి మధ్య. లాస్ట్ ఇయర్ 119.5 బిలియన్ ఉంటే ఈ సంవత్సరం $128 బిలియన్. 2021-2022లో 119.5 ఉంటే ఈ ఇయర్ అది 2022-2023లో 128.5 ఉందన్నమాట. సో వీఆర్ గ్రోయింగ్ బై లీప్స్ అండ్ బౌండ్స్. లెట్ us హోప్ దట్ అంటే ఇండియా తన స్ట్రాటజిక్ ఎకానమీని మిస్ అవ్వకుండా, తన యొక్క స్వయం ప్రతిపత్తిని ఎక్కడ కోల్పోకుండా అమెరికాతో సత్సంబంధాలు కలిగి ఉండటం ఎంతో మంచిది. దానివైపు ఆ దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందని కూడా చూస్తున్నాము. ఇంకా భవిష్యత్ ప్రభుత్వాలు కూడా అడుగులేస్తాయని ఆశిద్దాం.